హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి మంత్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. సో దీనిలో మనకు ఫిబ్రవరి 1 to 15 వరకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అయితే చూద్దాం. అదేవిధంగా మనం జనవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ 2024 ఇయర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనం అప్లోడ్ చేసాం. సో వాటిని చూడాలనుకుంటే మీరు ఛానల్ లోగో పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే కరెంట్ అఫైర్స్ 2025 అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది. సో దీనిలో నేను ప్రతి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా దీనిలో అయితే ఉంటాయి. ఇక 24కు సంబంధించినటువంటి ప్లేలిస్ట్ కూడా ఇక్కడ ఉంది. ఇంకా అదే కాకుండా ఇండియన్ సొసైటీ కావచ్చు, ఎకానమీకి సంబంధించి, అదేవిధంగా పాలిటిక్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలతో కూడినటువంటి వీడియోస్ కూడా ఉంటాయి. ఒకసారి మీరు ప్లేలిస్ట్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి. నచ్చినట్లయితే ఆ వీడియోస్ ఫాలో కండి. దీనిలో మనం ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నేను టాప్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అని చెప్పేసి ప్రతిరోజు ఒకటి లేదా 2 ప్రశ్నలు కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు దాన్ని కూడా ఫాలో కాండి. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, దాంతోపాటుగా మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మంత్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్ అనేది దీనిలో ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్ వైజ్ 50 క్వశ్చన్స్తో పాటుగా మరొక 50 క్వశ్చన్స్ దీనిలో యాడ్ చేసి విత్ టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వీడియో ఎక్స్ప్లెనేషన్ కాదు, టెక్స్ట్ రూపంలో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో ప్రతి ప్రశ్నకు అక్కడ మీకు వివరణ అయితే ఉంటుంది. ఇది ఒకవేళ మీరు జనవరి మంత్కి కనుక తీసుకున్నట్లయితే 2024కి సంబంధించినటువంటి టాప్ 300 బిట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉచితంగా అందిస్తున్నాం. ఇంకా అదే కాకుండా ఆర్ఆర్బీ గ్రూప్ డి కావచ్చు, జనరల్ ఇంగ్లీష్ అండ్ గ్రూప్ 2కు సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి మనం అందించడం జరుగుతుంది. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి నచ్చినట్లయితే ఆ కోర్సెస్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏవి సరి అనేవో గుర్తించండి. సో మొదటగా మీరు వీడియోను పాజ్ చేసుకొని ప్రతి క్వశ్చన్కు ఓన్గా ఆన్సర్ చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే ఇటీవల భారతదేశంలో 4 చిత్తడి నేలలను రామ్సార్ సైట్లుగా గుర్తించారు అని చెప్పేసి అంటున్నాడు. అండ్ ప్రస్తుతం భారతదేశంలో రామ్సార్ సైట్ల సంఖ్య వచ్చేసి 98 అంటున్నాడు. అండ్ సక్కరకొట్టె, అదేవిధంగా తీర్థంగల్ పక్షుల అభయారణ్యం మనకు తమిళనాడులో కలవంటున్నాడు. అదేవిధంగా ఉద్వా, ఇది సో ఉద్వా సరస్సు అనేటువంటిది జార్ఖండ్లో ఉందంటున్నాడు. అండ్ భారతదేశంలో అత్యధిక రామ్సార్ సైట్లు ఉన్నటువంటి స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్ అంటున్నాడు. సో దీనిలో మనం సరి అనేవి గుర్తించాలి. సో 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ టైం అంటున్నాడు ఇటీవల భారతదేశంలో 4 రామ్సార్ సైట్లను 4 చిత్తడి నేలలను రామ్సార్ సైట్లుగా గుర్తించారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో ఫస్ట్ పాయింట్ మనకి ఇది కరెక్ట్ అవుతుంది. గుర్తుంచుకోండి, రీసెంట్గా మనకు ఫిబ్రవరిలో మనకి జనరల్గా ఫిబ్రవరి 2 అనేది చిత్తడి నేలల దినోత్సవంగా అయితే జరుపుతారనమాట. సో ఆ రోజున వీటిని అయితే ప్రకటించడం జరిగింది. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ కరెక్ట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రస్తుతం భారతదేశంలో రామ్సార్ సైట్ల సంఖ్య వచ్చేసి 98 అంటున్నాడు. సో ఇది మనకు తప్పండి. సో ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్ల సంఖ్య 89. సో అంతకుముందు మనకి ఎన్ని ఉన్నాయంటే 75 ఉండేది. ఇప్పుడు ఒక 4 యాడ్ అయ్యాయి, ఇవి 89 అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, మన క్వశ్చన్ అడిగేటప్పుడు ఇవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతాయి కనుక ఫిబ్రవరి ఇట్లా మెన్షన్ చేస్తాడు. ఫిబ్రవరి 2025 నాటికి భారతదేశంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్ల సంఖ్య అని చెప్పేసి అంటాడు. సో అది ఆ రకంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీ ఎగ్జామ్ టైం వరకు క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు అనేది మనం జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలి. ఇక ఇక్కడ చూసినట్లయితే ఈ సక్కరకొట్టె, అదేవిధంగా తీర్థంగల్ పక్షుల అభయారణ్యం తమిళనాడులో కలవంటున్నాడు. అదేవిధంగా ఉద్వా సరస్సు అనేటువంటిది జార్ఖండ్లో ఉందని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ 4ని గుర్తించారు కదా, దానిలో ఇక్కడ 3 ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనకు తెలంగాణ గ్రూప్ 2లో కూడా ఈ రకమైన క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. అంటే రీసెంట్గా ఏవైతే మనకు రామ్సార్ సైట్లుగా గుర్తించబడినటువంటి చిత్తడి నేలలు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి అవి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ డైరెక్ట్గా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో కావచ్చు, ఇట్లా జతపరచడం అని చెప్పేసి ఈ రకంగా అడుగుతారు కనుక వీటిని మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఈ సక్కరకొట్టె శాంక్చురీ అనేటువంటి మనకు తమిళనాడులో ఉంది. అదేవిధంగా తీర్థంగల్ కూడా తమిళనాడులో ఉంది. అదేవిధంగా ఈ ఉద్వా అనేటువంటిది ఉంది కదా, సో ఇది కూడా మనకు ఇది జార్ఖండ్లో కలదు. ఇంకొకటి సిక్కిం నుంచి కూడా గుర్తించారనమాట. ఆ సిక్కిం నుంచి గుర్తించినటువంటి 4వది ఏంటంటే అది కెచోయో ప్రాలి అనేటువంటి ఒక ఇది
చిత్తడి నేలను కూడా మనకు సిక్కిం నుంచి గుర్తించడం జరిగింది, అది కూడా గుర్తుంచుకోండి. మొత్తం 4. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఇక భారతదేశంలో అత్యధిక రామ్సార్ సైట్లు మధ్యప్రదేశ్లో ఉన్నాయి అంటున్నాడు. ఇది మనకు తప్పు, మధ్యప్రదేశ్ కాదు, తమిళనాడులో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండింటితో కలుపుకుంటే అంతకుముందు 18 ఉండేది, ఇప్పుడు ఇవి 2 మొత్తం 20 అయినాయి అనమాట. అత్యధిక రామ్సార్ సైట్స్ ఉన్నటువంటి స్టేట్ మనకి ఇండియాలో ఏదంటే తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక సెకండ్ ఇది ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. సో లాస్ట్ మీకు తెలిసిన ఉంటుంది, మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేసినాం. మనకు అంటే సెకండ్ స్టేట్ అనమాట, హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఉన్నటువంటి సెకండ్ స్టేట్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు 193 అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, తొలి రైసీనా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ ఇటీవల భారతదేశం ఏ దేశంతో నిర్వహించింది అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తోటి భారత్కు ఉండేటువంటి ఏవైతే వాణిజ్యపర ఒప్పందాలు కావచ్చు, సో దాంతో ఉండేటువంటి ఏదైనా రిలేషన్ ఏమున్నా కూడా వాటిని మీరు కొంచెం ఎక్కువ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినర్ వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. సో యూఏఈయా లేదంటే నైజీరియానా, సౌదీ అరేబియానా, ఇజ్రాయిలా, ఏది తొలి రైసీనా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్? సో రీసెంట్గా మనకి ఇది యూఏఈ తోటి జరగడం జరిగింది అనమాట. సో గుర్తుంచుకోండి, ఇది జరగడం కూడా మనకు యూఏఈలో ఉన్నటువంటి అబుదాబిలో జరిగింది, అబుదాబి. సో ఇట్లా కూడా డైరెక్ట్ ఎక్కడ జరిగిందని చెప్పేసి దీని పేరు కూడా అడగవచ్చు. మనకు జనరల్గా ఇది జనవరి 28, 29 ఆ మధ్యలో జరిగిందనమాట. సో అది గుర్తుంచుకోండి. అండ్ దీనికి సంబంధించి మన భారతదేశం నుంచి మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు హాజరు కావడం జరిగిందనమాట. ఎవరు హాజరయ్యారని కూడా అడుగుతారు. ఇది ముఖ్యంగా భారత్ యూఏఈ మధ్య ఉండేటువంటి వాణిజ్యపర సంబంధాలు కావచ్చు, పెట్టుబడులకు సంబంధించినటువంటి వాటిని బలోపేతం చేయడం కోసం, అండ్ అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ఈ ప్రాంతీయ సమగ్రత వల్ల ఆర్థిక వ్యవస్థలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ వీటిని నిర్వహించడం జరిగింది. ఇక్కడ మీరు ఏ దేశంతో నిర్వహించింది అనేది గుర్తుంచుకోండి, అది మనకు ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, ఇటీవల బీసీసీఐ వార్షిక అవార్డులు 2025 అయితే ప్రకటించింది. అయితే క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు బీసీసీఐ చాలా రోజుల తర్వాత మనకి ఈ వార్షిక అవార్డులు అయితే ప్రకటించింది. ఇది మన క్రికెట్కి సంబంధించినటువంటి అవార్డ్స్ అన్నమాట. సో దీనిలో కొన్ని అవార్డ్స్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి తప్పుగా ఉంది, అదేంటో ఇక్కడ గుర్తించండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎక్కడ జరిగిందంటే మనకు ముంబైలో జరిగింది. ఈ వేడుక ఫిబ్రవరి 1న జరగడం జరిగింది. జరిగినటువంటి ప్లేస్ వచ్చేసి మనకు ముంబైలో జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. ముంబై వేదికగా ఈ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ క్రికెటర్స్కు కొన్ని అవార్డ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే పాలీ ఉంబ్రిగర్ అవార్డు వచ్చేసి సచిన్ టెండూల్కర్ అని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డు వచ్చేసి బూమ్రా అంటున్నాడు. అదేవిధంగా బీసీసీఐ ప్రత్యేక అవార్డు వచ్చేసి బూమ్రా అంటున్నాడు. అండ్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ మహిళల విభాగానికి సంబంధించి స్మృతి మందాన అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో మనకు తప్పుగా ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో మనం చూసినట్లయితే ఈ బీసీసీఐ ప్రత్యేక అవార్డు అన్నది సరే, ఇది మనకు తప్పు అన్నమాట. సో ఈ 3 కరెక్టే గుర్తుంచుకోండి. సచిన్ టెండూల్కర్కి వచ్చేసి దీన్ని మరొక అవార్డుతో కూడా పిలుస్తారు, సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి కూడా అంటాడు. ఒక సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అన్న అండ్ పాలీ ఉంబ్రిగర్ అవార్డు అన్న కూడా ఒకటే వస్తుంది మీనింగ్. అదేవిధంగా ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డు వచ్చేసి బూమ్రా. సో బూమ్రాకు మనకు ఐసీసీ కూడా మనకు రీసెంట్గా అవార్డు అయితే ప్రకటించింది. అది మనం లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసాం. చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని ఒక దగ్గర మీరు గుర్తుంచుకుంటున్న ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇది మనకు తప్పుగా ఉంది కదా, బీసీసీఐ ప్రత్యేక అవార్డు వచ్చేసి మనకు ఎవరికి మనకు బూమ్రాకు రాలేదు. సో ఇది వచ్చేసి మనకు బీసీసీఐ ప్రత్యేక అవార్డు వచ్చేసి అశ్విన్కి వచ్చింది, రవిచంద్రన్ అశ్విన్, స్పిన్ బౌలర్ ఇతను. సో ఇతనికి ప్రత్యేక అవార్డు రావడం జరిగింది, గుర్తుంచుకోండి. బీసీసీఐ ప్రత్యేక అవార్డు వచ్చేసి రవిచంద్రన్ అశ్విన్కి రావడం జరిగింది. ఇక ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ మహిళలకు సంబంధించి స్మృతి మందానకు రావడం జరిగింది అనమాట. ఒక ఇవి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా అదేవిధంగా దీనిలో ఈ ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం అంటే తొలిసారిగా మనకు క్రికెట్లోకి వచ్చి రికార్డు నెలకొల్పినటువంటి ప్లేయర్కి ఇచ్చేటువంటి అవార్డు వచ్చేసి మనకు ఇది సర్ఫరాజ్ ఖాన్కి రావడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి, ఓకేనా. ఇది కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ 4 అవార్డ్స్ కంపల్సరీ గుర్తుండాలి. డైరెక్ట్గా కూడా దానిలో ఏదైనా ఒకదాని గురించి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా అంతర్జాతీయ క్రికెటర్ అవార్డు ఎవరికి వచ్చింది బీసీసీఐ అని చెప్పేసి కూడా అడగవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025కి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అంటున్నాడు. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఈసారి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే నేను చెప్తాను ఇక్కడ, జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి. సో మలేషియా వేదికగా ఇది జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు 2వ ఎడిషన్. ఇది మొట్టమొదటి ఎడిషన్ వచ్చేసి మనకు 2023లో జరిగిందండి. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. 2023లో మనకు ఫస్ట్ ఎడిషన్ జరిగింది, ఇప్పుడు జరిగింది సెకండ్ ఎడిషన్, మలేషియా వేదికగా జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఈ టోర్నీని భారత్ గెలుచుకుంది అంటున్నాడు. ఎస్, ఇది ఇప్పుడు మనకు జరిగిన 2025లో మలేషియా వేదికగా జరిగినటువంటి దాంట్లో మన భారత్ దక్షిణాఫ్రికాను ఫైనల్లో ఓడించి ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి, దేనిపైన గెలిచిందంటే దక్షిణాఫ్రికా. అది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది.
ఈ భారత్ ఈ టోర్నీని గెలుచుకోవడం ఇది మూడవసారి అనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇది జరిగిందే 2 సార్లు, ఆ 2 సార్లు కూడా భారత్కి రావడం జరిగింది అనమాట. ఇది రెండోసారి, మూడోసారి ఇచ్చడానికి తప్పు అవుతుంది. సో ఇది తప్పు, ఇది తప్పు, ఇదే మనకు ఆన్సర్ అనమాట. సో అంటే జరిగినటువంటి 2 ఎడిషన్లు ఇప్పటి వరకు మన భారత్కి వచ్చినాయి కనుక సో ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక మంచి అచీవ్మెంట్ భారత్ తరఫున కనుక ఇటువంటి మనకు ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 2023లో మొదటి ఎడిషన్ మన భారత్ గెలిచింది, 2025లో సెకండ్ ఎడిషన్ కూడా భారత్ గెలిచింది అనమాట. సో ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గొంగడి త్రిషకు లభించింది. సో ఈమె మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కనుక సో చాలా ఇంపార్టెంట్. ఈమెకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అనేటువంటిది దీనిలో రావడం జరిగిందనమాట. అంటే అత్యధిక పరుగులు 309 పరుగులు చేసింది ఈ టోర్నమెంట్లో. అండ్ దాంతోపాటుగా వికెట్లు కూడా 17 వికెట్లు తీసినటువంటి వ్యక్తి ఎవరైతే మనకు ఈ వైష్ణవి శర్మ అనేటువంటి వ్యక్తి అత్యధిక వికెట్లు అయితే తీయడం జరిగింది. విజేతగా నిలిచినటువంటి ఎవరైతే ఈ మహిళల T20 జట్టుకు BCCI దాదాపుగా 5 కోట్ల రూపాయల ఈ దానికి సంబంధించిన రివార్డును కూడా ప్రకటించింది అనమాట. ఇవి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్లేయర్ ఇక్కడ ఉన్నాడు. అదేవిధంగా దాంతోపాటుగా ఇది 2 సార్లు మన భారత్కి సంబంధించిన వాళ్ళకి గెలుచుకున్నారు కనుక ఇంపార్టెంట్. ఇక 2027లో ఇది 2027 వచ్చేసి మనకు బంగ్లాదేశ్ వేదికగా జరగబోతుంది. నెక్స్ట్ వేదిక వచ్చేసి బంగ్లాదేశ్. ఇవి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే MSMEలకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఇటీవల కేంద్రం ఎన్ని కోట్లతోటి ప్రారంభించిందని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏవైతే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎటువంటి హామీ లేకుండా మనకు కేంద్ర ప్రభుత్వం ఒక గ్యారంటీ స్కీమ్ అయితే ఇటీవల మనకు ప్రారంభించడం జరిగిందనమాట. అది ఎన్ని కోట్లతోటి ప్రారంభించింది? జనరల్గా అది ఏంటంటే మనకు నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ అనే కంపెనీ ద్వారా ఈ MSMEలకు దాదాపుగా 60% ఈ 60% హామీ కవరేజ్ అనేది దీని ద్వారా అందించడం జరుగుతుంది అనమాట. ఎన్ని కోట్లతోటి ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ప్రకటించారని చెప్పేసి అంటున్నాడు. 100 కోట్ల, 1000 కోట్ల, 10,000 కోట్ల లేదా 1,00,000 కోట్ల. సో ఆన్సర్ చూసినట్లయితే మనకి ఇది 100 కోట్లు. ఇది రీసెంట్గా మనకు బడ్జెట్లో కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. MSMEల యొక్క నిర్వచనం కూడా మనకు చేంజ్ చేయడం జరిగిందనమాట. సో రానున్నటువంటి పోటీ పరీక్షలో మనకు MSMEల పైన క్వశ్చన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఇది 100 కోట్లతోటి దీన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక ప్రాజెక్టు యొక్క వ్యయం అనేటువంటిది 100 కోట్లు ఉంటే దానిలో కనీసం 75% అనేది దానికి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, యంత్రాల యొక్క కొనుగోలుపై కేటాయించాలనేటువంటి కొన్ని రూల్స్ కూడా వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఎన్ని కోట్లతోటి తీసుకొచ్చారు అనేది ఇంపార్టెంట్. అండ్ ఏదైతే అప్లై చేసుకునేటువంటి ఆ MSME కూడా కంపల్సరీ అది ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఓకేనా, అది మనకు ఉద్యమ్ పోర్టల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకు MSMEల యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పోర్టల్. అది మనకు రీసెంట్గా తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా దానిపైన ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. కొన్ని ఇక్కడ డేస్ ఇవ్వడం జరిగింది. ఆ డేస్కి సంబంధించి వాటి యొక్క థీమ్స్ కూడా ఇటీవల ఎక్కువ అడుగుతున్నాడు ఎగ్జామ్లో, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అవేంటి ఇక్కడ దానిలో ఒకటి తప్పుగా ఉంది, అదేంటో గుర్తించమంటున్నాడు. 2025 చిత్తడి నేలల దినోత్సవ థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, మనకి ఇంతకుముందు చెప్పాను నేను, ఈ వెట్లాండ్కి సంబంధించి మనం ఫిబ్రవరి 2న ఈ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని అయితే మనం జరుపుకుంటాం. సో రామ్సార్ కన్వెన్షన్ జరిగినటువంటి రోజు అనమాట ఇది. సో అది ఏ సంవత్సరం అనేది కింద మీరు కామెంట్ చేయండి. మనం ప్రీవియస్లో చాలాసార్లు దీనికి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది మనకు కరెక్టే. సో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2న జరుపుకుంటాం. సో దీనికి సంబంధించిన థీమ్ గుర్తుంచుకోండి. ఒకటి తెలుగులో కనుక విషయాలు అయితే మనకి ఏంటంటే ఈ మన ఉమ్మడి భవిష్యత్తు కోసం చిత్తడి నేలలను రక్షించడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, ఇటీవల చనిపోయినటువంటి నవీన్ చావ్లా భారత మాజీ అటార్నీ జనరల్ అంటున్నాడు. సో ఇది మనకు తప్పండి. సో నవీన్ చావ్లా అనేటువంటి వ్యక్తి అటార్నీ జనరల్ కాదు, ఇతను మనకు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషనర్గా చేసినటువంటి వ్యక్తి. ఓకేనా, ఎలక్షన్ కమిషనర్గా చేసినటువంటి వ్యక్తి గుర్తుంచుకోండి. రీసెంట్గా ఇతను 79 ఇయర్స్లో చనిపోతూ మనకు ఫిబ్రవరి 1న చనిపోవడం జరిగింది. వార్తల్లో నిలిచారు, ఇది గుర్తుంచుకోండి. ఈయన 2005 నుంచి 2009 వరకు ఎన్నికల కమిషనర్గా, 2009 ఏప్రిల్ నుంచి 2010 వరకు 16వ ప్రధాన కమిషనర్గా చేసిండు. ఓకేనా, ఎన్నోవ ప్రధాన అంటే మనకు ఎన్నికల కమిషనర్స్ ఉంటారు, ఎన్నికల ప్రధాన కమిషనర్ ఉంటారు. ఓకేనా, అంటే ఫస్ట్ మనకి ఎన్నికల కమిషనర్గా వచ్చేసి 2005 నుంచి 2009 మధ్యలో చేసిండు. తర్వాత మనకు 2010 జూలై నుంచి 2009 ఏప్రిల్ నుంచి 2010 అంటే 2009-2010 మధ్యలో మనకు 16వ ఎన్నికల కమిషనర్గా చేయడం జరిగిందనమాట. సో ఇటీవల ఇతను చనిపోతూ మనకు వార్తల్లో నిలిచారు, అది గుర్తుంచుకోండి. ఎన్నికల కమిషన్కి సంబంధించి రాజ్యాంగంలో మనకు ఏ ఆర్టికల్స్ తెలుపుతాయి అనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం మనం ఫిబ్రవరి 4న జరుపుకుంటాం. ఎస్, ఇది కరెక్టే. అండ్ దానికి సంబంధించిన థీమ్ కూడా గుర్తుంచుకోండి. యునైటెడ్ బై యూనిక్ అనేటువంటి థీమ్ ఇవ్వడం జరిగిందనమాట. డేస్కి సంబంధించి
ఏదైనా ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిబ్రవరి 2 ఇక్కడ 4 ఫిబ్రవరి 1 కూడా మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఓకేనా, ఇండియన్ కోస్ట్ డే అనేటువంటిది మనం జరుపుకుంటాం, కోస్ట్ గార్డ్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. ఫిబ్రవరి 1 కూడా గుర్తుంచుకోండి. ఓకేనా, ఇండియన్ కోస్ట్ గార్డ్ దినోత్సవం అని చెప్పేసి మనం ఈ ఫిబ్రవరి 1న మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్లా మనకు డేస్ వైజ్గా కూడా మీరు ఒక ఫ్లో ప్రకారం గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే అది మీకు ఈజీగా గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ విషయాలు అయితే, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి గునేరి మడ అడవి చిత్తడినేరులకు సంబంధించింది. సో ఇది ఏ రాష్ట్రంలో కలదు అని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకి ఎందుకు వార్తల్లో ఉందంటే, రీసెంట్గా ఆ రాష్ట్రం నుంచి ఇది మొట్టమొదటిసారిగా ఇది మనకు జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందినటువంటి మడ అడవిగా మనకు వార్తల్లో నిలిచిందనమాట. అది ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నాడు. సో మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ విషయంలో అయితే మనకి ఇది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అనమాట. ఇది ఈ మడ అడవి గుర్తుంచుకోండి. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇటీవల మనకు ఆ రాష్ట్రం నుంచి మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా మనకు గుర్తింపు పొంది మనకు వార్తల్లో నిలవడం జరిగింది. ఇది గుర్తుంచుకొని మన భారతదేశంలో మొట్టమొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశం అనేటువంటి మనకు ఈ టామరిండ్ గ్రోవ్ అని చెప్పేసి ఇది బెంగళూరులో ఉంటుంది. సో అది మొట్టమొదటిది అనమాట. సో ఇప్పుడు ఇది మన గుజరాత్ రాష్ట్రం నుంచి ఇది మొదటిది అనమాట. అట్లా గుర్తుంచుకొని మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏమైనా ఈ జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో వాటి గురించి డిస్కస్ చేసినాం కనుక మీకు ఒకవేళ తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్ని ఇక్కడ చెప్పట్లేదు, ఒకసారి మీకు రికాల్ అవుతా అని చెప్పేసి నేను క్వశ్చన్ రూపంలో అడుగుతున్నాను. మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేసి అట్లీస్ట్ గూగుల్ అయినా చేయండి, మీకు ఎక్కువ గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, గ్రామీ అవార్డ్స్ 2025కి సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే 67వ వార్షిక గ్రామీ అవార్డుల వేదిక ఫిబ్రవరి 2న మనకు అమెరికాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్లో జరిగిందని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ది ఎస్, ఇది కరెక్ట్, ఇది గుర్తుంచుకోండి. ఇది ఎన్నోది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, 67వది. దీని యొక్క వేదిక వచ్చేసి మనకు లాస్ ఏంజల్స్, అమెరికాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్లో దీనికి సంబంధించినటువంటి వేదిక అనేది రీసెంట్గా జరిగింది. ఇక ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీలో గ్రామీ అవార్డు గెలుచుకున్నటువంటి నల్లజాతి మహిళగా మనకు ఈ బియోన్స్ అనేటువంటి మహిళ నిలవడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాలి. సో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీలో గ్రామీ అవార్డు గెలుచుకున్నటువంటి నల్లజాతీయురాలుగా ఇటీవల ఎవరు నిలిచారని చెప్పేసి అడగవచ్చు. బియోన్స్ అనేటువంటి మహిళ నిలవడం జరిగింది. డైరెక్ట్గా పేరు కూడా అంటాడు, అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్, చంద్రికా కృష్ణమూర్తికి గ్రామీ అవార్డు లభించింది, ఈమె భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి అంటున్నాడు. సో ఇది మనకు ఎక్కువ వార్తల్లో నిలిచింది ఇది. ఓకేనా, సో ఇది కరెక్టే, మనకు ఈ 3 కరెక్టే. అంటే ఈమె ఏదైతే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ పెప్సికో మాజీ సీఓగా చేసినటువంటి ఇంద్రనూయి సోదరి అన్నమాట ఈమె. సో ఈమె రీసెంట్గా ఈమెకు త్రివేణి అనేటువంటి ఆల్బమ్ ఉంది కదా, దానికి సంబంధించి ఈ అవార్డు రావడం జరిగింది అనమాట. సో అది ఏ కేటగిరీలో అంటే ఈ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చార్ట్ ఆల్బమ్ అనేటువంటి దానిలో భాగంగా ఈ త్రివేణి అనేటువంటి దానిలో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట, దానికి వచ్చిందంటే ఇది. సో ఇక్కడ ఈ 3 కరెక్ట్ కనుక ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా అదే కాకుండా సాంగ్ ఆఫ్ ద ఇయర్ కావచ్చు, రికార్డ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ఈ మనకు దానికి సంబంధించి నాట్ లైక్ అజ్ అని చెప్పేసి ఆ ఆల్బమ్కి రావడం జరిగింది అనమాట. అవి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి ఏ ఆల్బమ్కి వచ్చిందంటే సో నాట్ లైక్ అజ్ అనేటువంటి దానికి రావడం జరిగింది, అది కూడా గుర్తుంచుకోండి. ఇది రీసెంట్గా మనకు లాస్ ఏంజల్ వేదికగా 67వ గ్రామీ అవార్డుల యొక్క వేడుకలు అయితే జరిగాయి. సో అవి అందులో మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి ఉంది కదా, ఆమె పేరు గుర్తుంచుకోండి. అది మేబీ డైరెక్ట్గా మన క్వశ్చన్ అడగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ప్రపంచంలో శక్తివంతమైనటువంటి దేశాల ఫోర్బ్స్ 2025 జాబితాలో భారత్ ఇటీవల ఏ స్థానంలో నిలిచిందని చెప్పేసి అంటున్నాడు. సో రీసెంట్గా మనకు ఈ ఫోర్బ్స్కి సంబంధించి ఏదైతే మనకు ఆర్థిక పరిస్థితులు కావచ్చు, బలమైనటువంటి అంతర్జాతీయ పరంగా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇంకా సైనిక బలం లాంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని సో శక్తివంతమైనటువంటి దేశాలకు సంబంధించిన జాబితాను అయితే మనకు ఫోర్బ్స్ ప్రకటించింది 2025 పేరిట. సో దానిలో భారత్ యొక్క ర్యాంక్ ఇంత అంటున్నాడు. సో 3వ ర్యాంక్ 5 లేదా 6, 12. సో ఆన్సర్ వచ్చేసి మనకు 12వ స్థానంలో నిలిచింది అనమాట. భారత్ వచ్చేసి 12th పొజిషన్లో ఉంది. సో దీనికి సంబంధించి మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటని చెప్పేసి అడగవచ్చు, సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో, ఇవి గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకు అమెరికా ఉంది. ఓకేనా, శక్తివంతమైనటువంటి దేశంగా మనకు అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత మనకు సెకండ్ వచ్చేసి చైనా ఉంది. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది, రష్యా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రష్యా, ఈ రెండింటిలో మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకవేళ 4th జరిగితే మనకు 4th వచ్చేసి యూకే అనేది 4th ప్లేస్లో ఉంది. 5th వచ్చేసి జర్మనీ ఉంది. ఓకేనా, టాప్ 5 అయితే గుర్తుంచుకోండి. దాని తర్వాత దక్షిణ కొరియా, ఫ్రాన్స్, జపాన్ ఆ రకంగా అయితే ఉంది. మన భారత్ యొక్క స్థానం వచ్చేసి 12వ స్థానంలో ఉందన్నమాట. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశం మొట్టమొదటి డ్రోన్ సిటీని ఇటీవల ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది అంటున్నాడు. ఓకేనా, ఏర్పాటు చేయబోతున్నారు యాక్చువల్గా. సో అదేంటంటున్నాడు, ఏ రాష్ట్రానికి సంబంధించి అంటున్నాడు. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. ఆన్సర్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అండి, ఇంపార్టెంట్ ఇది. సో భారతదేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీని మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలు జిల్లా
మనకు ఓర్వకల్ ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మనకు ప్రస్తావించినటువంటి ఇక్కడ ఒక నోడ్ అనేది ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా మనకు బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. సో అక్కడ దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో దీని అభివృద్ధి కోసం మనకు గరుడ ఏరోస్పేస్ ఇది గుర్తుంచుకోవాలి. ఇది డైరెక్ట్ అడగవచ్చు. ఈ గరుడ అనేటువంటి ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది చెన్నైకి సంబంధించింది. ఓకేనా, ఇది చెన్నైకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ 100 కోట్ల పెట్టుబడులను పెట్టబోతుంది. దీనిలో 100 కోట్ల పెట్టుబడులతో దీన్ని ప్రారంభించబోతుంది అనమాట. గుర్తుంచుకోండి గరుడ అనేటువంటిది. అండ్ ఎక్కడ మన కర్నూలులో ఓర్వకల్లో అనేటువంటి ప్రదేశం వద్ద, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది మనకు అడగడానికి చాలా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏవి వార్తల్లో ఉన్నా కూడా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి, అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవంటున్నాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని 10 రోజుల ముందే గుర్తించే వ్యవస్థను హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంకాయిస్ ఇటీవల అందుబాటులోకి తెచ్చిందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. దీన్నే మనం ఇగోరా అని చెప్పేసి పిలుస్తాం. ఇగోరా 1 అనేటువంటిది ఈ సేవల ప్రారంభం అని చెప్పేసి ఇటీవల మనకు ఇది వార్తల్లో నిలిచింది. మనకు హైదరాబాద్లో పనిచేసి ఉండేటువంటి ఈ ఇన్కాయిస్ భారత జాతీయ మహాసముద్రాల సమాచార కేంద్రం అంటాం. ఇటీవల దీనికి మనకు సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కారం కూడా దానికి రావడం జరిగింది. మనం లాస్ట్ మంత్లో చూసాం కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఇప్పుడు మళ్ళీ దీని యొక్క వ్యవస్థాపక దినోత్సవం రోజున సో ఈ ఇగోరా 1ను ప్రారంభిస్తున్నట్టు వాళ్ళు ప్రకటించారనమాట. ఇగోరా 1 అంటే ఏంటి, దీనికి సంబంధించి అనమాట. అంతకుముందు 5 రోజుల ముందు డేటా అనేది వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 10 days బిఫోర్ ఆ డేటాను రిలీజ్ చేయబోతున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే ఇటువంటి వ్యవస్థ అనేది ఇప్పటివరకు మనకు అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ EU ఆధ్వర్యంలోనే మనకి ఈ తరహా పరిశోధన సంస్థలు ఉన్నాయి. సో నెక్స్ట్ మన భారతదేశంలో ఇప్పుడు ఇది తీసుకురావడం జరిగింది అనమాట. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇంకా భారతదేశం మాల్దీవులు సంయుక్తంగా 13వ ఈ ఎక్వెరిన్ సైనిక విన్యాసాలు ఇటీవల ఉత్తరాఖండ్లో జరిగాయి అంటున్నాడు. సో ఇది ఇక్కడ వరకు కరెక్ట్. మనకు భారతదేశం మాల్దీవుల మధ్య మనకు ఈ 13వ ఎక్వెరిన్ సైనిక విన్యాసాలు జరిగినాయి. కాకపోతే ఇది మనకు ఎక్కడ జరిగినాయి, ఉత్తరాఖండ్లో కాదు, మాల్దీవుల్లోనే జరిగాయి. ఓకేనా, ఇది కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ జరిగాయని చెప్పేసి అంటారు డైరెక్ట్గా. మనకు మాల్దీవులు వేదికగానే మనకు 13వ ఎడిషన్కి సంబంధించినటువంటి సైనిక విన్యాసాలు ఏ 2 దేశాల మీద జరుగుతాయి ఇవి ఎక్వెరిన్ అనేటువంటిది భారతదేశం మాల్దీవుల మధ్య జరుగుతాయి కనుక మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నేరుగా అడగవచ్చేటువంటి సైనిక విన్యాసాలకు సంబంధించి విన్యాసం ఇచ్చేసి అది ఏ 2 దేశాల మధ్య జరుగుతుందని చెప్పేసి మనకు ప్రీవియస్లో చాలాసార్లు నేరుగా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కనుక మీరు జాగ్రత్తగా దాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్యాన్సర్కు సంబంధించి దేశంలోనే తొలిసారిగా జన్యు అట్లాస్ రూపొందించినటువంటి ఐఐటీగా ఇటీవల ఏది నిలిచిందని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ బాంబే ఐఐటీయా, ఖరగ్పూరా, మద్రాసా, గౌహతియా. సో ఆన్సర్ చూసినట్లయితే మనకి ఇటీవల వార్తల్లో కూడా ఎక్కువగా రావడం జరిగింది. ఇది ఐఐటి మద్రాస్. ఇది ఏంటంటే మన క్యాన్సర్ పైకి సంబంధించి ముఖ్యంగా ఆ క్యాన్సర్ పోర్లో మనకు ఐఐటి మద్రాస్ అనేటువంటిది ఒక కీలక అడుగు వేసిందని చెప్పేసి మనం ఒక వార్తను కూడా చూసాం. దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ను రూపొందించింది అన్నమాట. ఇది దానికి సంబంధించి ఇది రీసెంట్గా అది రిలీజ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు రూపొందించినటువంటి ఏదైతే భారత క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ అనేటువంటిది ఇది రొమ్ము క్యాన్సర్పై లోతైనటువంటి పరిశోధన చేయడానికి ఎక్కువగా తోడ్పడుతుంది అనమాట. సో అది కూడా గుర్తుంచుకోవాలి. ఏ క్యాన్సర్ అని చెప్పేసి కూడా అంటాడు, రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన దానిపైన వీరి డేటాను అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. మనకు క్యాన్సర్ జీనోమ్ కార్యక్రమాన్ని మనకు రీసెంట్గా ఏంటంటే February 4th ఈ క్యాన్సర్ డే కదా. సో ఆ రోజున వీటికి సంబంధించి వీళ్ళు ఈ డీటెయిల్స్ అయితే ప్రకటించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఐఐటి పేరు గుర్తుంచుకోండి. నేరుగా ఏఐఐటి అని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించమంటున్నాడు. భారతదేశంలో తొలి తెల్లపులుల కేంద్రాన్ని ఇటీవల మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేయటకు ఆమోదించారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే మనకు. సో భారతదేశంలోనే మొట్టమొదటి ఈ తెల్లపులుల కేంద్రాన్ని మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి రేవా అనేటువంటి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది కేంద్రం. ఇది గుర్తుంచుకోవాలి. ఏ రాష్ట్రం అని చెప్పేసి మనకి ఎక్కువ అంటాడు, మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకి ఫస్ట్ ఇది కరెక్ట్ అవుతుంది. ఇక దేశంలోనే మొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ ఇటీవల లడఖ్లో ఏర్పాటు చేశారంటున్నాడు. ఎస్, ఇది కూడా మనకు కరెక్టే. సో మనకు ఇది గుర్తుంచుకోండి. మొదటి గ్రీన్ హైడ్రోజన్ ఈ ఫ్యూయలింగ్ స్టేషన్ అన్నమాట ఇది. సో ఇది లడఖ్లో ఉన్నటువంటి లేహ్ అనేటువంటి ప్లేస్లో. ఓకేనా, లడఖ్లో ఉన్నటువంటి లేహ్ అనేటువంటి ప్లేస్లో భారతదేశం మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ మనకు ఎవరు, అమర్ రాజా. ఓకే, ఈ కంపెనీ కూడా ఏదని చెప్పేసి అంటాడు, అమర్ రాజా ఇన్ఫ్రా అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేషన్ రోజుకు దాదాపుగా 80 కిలోల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుందంట. ఓకేనా, అది కూడా గుర్తుంచుకోండి. ఈ కంపెనీది గుర్తుంచుకోండి అండ్ ఎక్కడ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ స్టార్ గేట్ అనేటువంటి ప్రాజెక్టును ఇటీవల ఏ దేశం చేపట్టిందని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది వచ్చేసి ఇండియానా, అమెరికానా,
ఆస్ట్రేలియానా, చైనానా? ఆన్సర్ విషయం అయితే మనకు అమెరికా రీసెంట్గా ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు రీసెంట్గా మనకు 47వ అధ్యక్షునిగా ట్రంప్ అయితే బాధ్యత చేపట్టగానే ఈ స్టార్ గేట్ అనేటువంటి ప్రాజెక్టు పైన దృష్టి సాధించినట్లు మనం ఇటీవల వార్తల్లో చూసాం. ఇది చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇది ఎవరి నేతృత్వంలో చేస్తున్నారంటే ఓపెన్ ఏఐ, ఓకేనా. ఓపెన్ ఏఐకి సంబంధించి కావచ్చు, ఒరాకిల్ అనేటువంటి మనకు తెలుసు కదా, ఇది ఒక సాఫ్ట్వేర్ సంస్థ. సో అదేవిధంగా ఇంకోటి వచ్చేసి సాఫ్ట్ బ్యాంక్ అనేటువంటిది కావచ్చు, అదేవిధంగా MGX అనేటువంటి సంయుక్తంగా వీటిని చేస్తున్నాయి అనమాట. ఇది ఒక ఏఐ ఆధారిత ప్రాజెక్టు. అంటే ఇక్కడ ఇది ఒరాకిల్ అనేటువంటిది ఏంటంటే దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్, హార్డ్వేర్కి సంబంధించిన పరికరాలు అందిస్తుంది. అదేవిధంగా సాఫ్ట్ బ్యాంక్ అనేటువంటి దాని యొక్క నిధులను ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇట్లా ఒక 4 సంస్థలు కలిసి దీన్ని మనకు ఇక్కడ దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి టెక్సాస్, అమెరికాలో ఉన్నటువంటి ఈ టెక్సాస్ అనే ప్లేస్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్లయితే ప్రకటించారు. యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ ఏఐ విభాగంలో చైనా యొక్క ప్రగతిని అడ్డుకోవాలని చెప్పేసి అమెరికా అగ్రగామిగా నిలవాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ను వాళ్ళు చేపడుతున్నారు. రీసెంట్గా మనకు చైనా నుంచి వచ్చినటువంటి డీప్ సీక్, ఇది ఎక్కువ మనకు వార్తల్లో ఉంది, గుర్తుంచుకోండి. డీప్ సీక్ అనేటువంటిది ఈ యాప్కు పోటీగా అమెరికా ఈ స్టార్ గేట్ అనే ప్రాజెక్టుకు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనం వార్తల్లో అయితే చూసాం. సో ఇది మనకు అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే క్రింది వాటిలో సరైనవంటున్నాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి IVFతో కంగారు పిండాలను ప్రపంచంలోనే తొలిసారిగా అభివృద్ధి చేసినటువంటి యూనివర్సిటీగా అమెరికాకు చెందినటువంటి క్వీన్లాండ్ నిలిచిందని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఇది కరెక్టే, మనకు ఇక్కడ వరకు కరెక్టు, కాకపోతే చిన్న మిస్టేక్ అయితే ఉంది. ఇక్కడ ఇది అమెరికా కాదు, ఇది మనకు ఆస్ట్రేలియా, ఓకేనా. ఆస్ట్రేలియా రీసెంట్గా ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి క్వీన్లాండ్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని ఇటీవల చేయడం జరిగింది. సో మనకు IVF, దీన్ని ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ పద్ధతిలో మనకు ప్రపంచంలోనే తొలిసారిగా ఈ కంగారు పిండాలను ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి క్వీన్లాండ్ శాస్త్రవేత్తలు, ఆ యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్కి ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపింది. గుర్తుంచుకోండి, మనకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇటీవల ఏ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి అడగవచ్చు. విశాఖ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఆల్రెడీ మనం ఇది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూసాం. అంటే ఇదేంటి, తూర్పు కోస్తా రైల్వే జోన్లో మనకు ఈ రాయగడ డివిజన్ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా, అదే బ్రిటిష్ కాలంలో అప్పుడు మనకు ఏర్పాటు చేసినటువంటి వాల్తేరు డివిజన్స్ పేరును మనకు విశాఖపట్నం రైల్వే డివిజన్గా మార్చినట్లు రైల్వే శాఖ ప్రకటించింది అనమాట. వాల్తేరు దాన్ని కూడా ఇప్పుడు మనకు పేరు చేంజ్ చేస్తున్నారు. సో ఇవి కూడా మనకు ఎక్కువ వార్తల్లో నిలిచాయి. ఈ రెండింటిని గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ ఆప్షన్ C అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని ఇటీవల ఏ సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పడాలి, మిస్టేక్ పడింది. కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం వరకు దీన్ని పొడిగించింది అని చెప్పేసి అంటున్నాడు. దీన్నే మనం నైపుణ్య భారత్ అని చెప్పేసి అంటాం. యాక్చువల్గా దీనికి 8,800 కోట్లను కూడా కేటాయించింది అనమాట కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇటీవల మనకు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. గుర్తుంచుకోండి, ఇది వచ్చేసి మనకు 2026 వరకు దీన్ని పొడిగించడం జరిగింది అనమాట. 2026 వరకు ఈ స్కిల్ ఇండియా నైపుణ్య భారత్ కార్యక్రమాన్ని 2020 వరకు అయితే పొడిగించడం జరిగింది. దీనికి క్యాబినెట్ కూడా దీనికి ఆమోద ముద్ర వేస్తూ 8,800 కోట్లను కేటాయించారు. అయితే దీనిలోనే భాగంగా మనకు ఒక 3 స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 అని చెప్పేసి, ఇంకా ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ ప్రమోషనల్ స్కీమ్ కావచ్చు, అండ్ జన్ శిక్షణ్ సంస్థలనే కదా. అండ్ ఈ స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగానే మనం వీటన్నిటిని చూస్తాం అనమాట. వాటి కూడా అప్ టు ఇప్పుడు మనకు 26 వరకు పొడిగించినట్లే గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీంతో పాటు ఇక్కడ 2028 వరకు కూడా ఇదే క్యాబినెట్లో మరొక దాన్ని కూడా పొడిగించారు. మనకు జాతీయ ఈ సఫాయి కర్మచారి ఉంటుంది కదా, సో దానికి సంబంధించినటువంటి ఆ పదవి కాలాన్ని కూడా మనకు 2000 అంటే దాదాపు మరొక 3 ఏళ్ళు పొడిగించారు. యాక్చువల్గా మనకు 25 తోటి క్లోజ్ అయ్యేది, దీన్ని 2028 వరకు కూడా ఈ పదవి కాలాన్ని పొడిగిస్తూ మనకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది అనమాట. గుర్తుంచుకోవాలి, జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ పదవి కాలాన్ని ఇటీవల ఎన్ని సంవత్సరాలకు పొడిగించని చెప్పేసి అనడానికి ఛాన్స్ ఉంటుంది. 3 ఇయర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నేరుగా ఇవి 2 మనకు రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ నిర్ణయాల కింద మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ విషయాలైతే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవని చెప్పేసి అంటున్నాడు. సో అసెంబ్లీ ఎన్నికల్లో మనకు ఇక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. ఆఫ్టర్ 27 ఇయర్స్ తర్వాత మనకు ఢిల్లీలో బీజేపీ అనేటువంటిది పూర్తి మెజార్టీ తోటి అక్కడ గెలవడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఢిల్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 70 అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. టోటల్గా 70 సీట్స్. దీనిలో మనకు బీజేపీకి వచ్చేసి 48 సీట్స్ రావడం జరిగింది. ఇక్కడ మనకు ప్రతిపక్ష పార్టీగా మనకు ఆమ్ ఆద్మీ, అంటే అంతకుముందు మనకి ఇదే అక్కడ గెలవడం జరిగింది. ఇప్పుడు ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేసి 22 స్థానాలు అయితే రావడం జరిగింది. కాంగ్రెస్కు 0, ఎటువంటి స్థానాలు రాలేదు. దీనిలో బీజేపీ 40% ఓట్లను సాధించింది అంటాడు. ఇది తప్పు. బీజేపీకి వచ్చినటువంటి ఓట్ల శాతం కనుక మనం చూసినట్లయితే 45.
48 అనేటువంటిది సీట్ల సంఖ్య, ఓట్ల వచ్చేసి 45%, ఇది గుర్తుంచుకోండి. ఇవి కూడా మనకు అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఆమ్ ఆద్మీ పార్టీకి 43, 45, ఓకేనా, జస్ట్ స్మాల్ ఒక 1 to 2% డిఫరెన్స్ తోటి ఇక్కడ చూడండి ఎన్ని సీట్ల డిఫరెన్స్ వచ్చింది. 22, 40 దాదాపుగా ఒక 25 సీట్ల డిఫరెన్స్ అనేది రావడం జరిగింది అనమాట. జస్ట్ 2% ఓట్లతోటి 25 సీట్ల డిఫరెన్స్ వచ్చింది. ఇట్లా డిఫరెన్స్ ఉంది కనుక ఎగ్జామినర్ ఈ పర్సంటేజ్ పైన మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వీటి అందుకని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీనిలో మనకి ఏంటంటే ఢిల్లీకి సంబంధించిన మాజీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ కూడా ఓడిపోవడం జరిగిందనమాట. అతను బీజేపీ నేత అయినటువంటి పర్వేష్ శర్మ చేతిలో దాదాపుగా 4000 ఓట్లతోటి ఓడిపోయాడు. సో 192 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా మీరు ఢిల్లీకి సంబంధించి ఇప్పుడు పాలిటీ అంశాలు కూడా మనం చూడాలి, ఓకేనా. ఢిల్లీకి సంబంధించినటువంటి మనకు ఏ ఆర్టికల్స్, ఇప్పుడు 239 ఆర్టికల్ ఉంది కదా ఏ అనేటువంటిది. సో ఈ ఆర్టికల్ సంబంధించి కావచ్చు. అండ్ ఇప్పుడు మనకు ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతం జనరల్గా. సో దీనికి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అట్లా ఇప్పుడు మనకు జమ్మూ కాశ్మీర్ కూడా అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. సో వీటిపైన మనం ఫోకస్ చేయాలి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వీటికి అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు, అది ఏ ఇయర్లో, ఇవన్నీ మనం పాలిటీ పరంగా కూడా లింక్ చేసి చదువుకోవాలి. ఇది వార్తలో ఉంది కనుక క్వశ్చన్ అట్లా కూడా మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. పాలిటీని మీరు ఎక్కువగా సబ్జెక్ట్ పరంగా కాకుండా డైరెక్ట్గా మీరు అది కరెంట్ ఇష్యూస్ పరంగా మీరు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేయవచ్చు పాలిటీ నుంచి. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే ఇటీవల ఈ క్రింది ఎవరు 600 వికెట్లు తీసినటువంటి బౌలర్గా రికార్డు సృష్టించారు అని చెప్పేసి అంటున్నాడు. బూమ్రానా, అశ్విన్, జడేజా, హార్దిక్ పాండ్యా. సో ఆన్సర్ విషయంలో అయితే మనకు అశ్విన్ రీసెంట్గా మనకు ఫిబ్రవరి 6న ఇంగ్లాండ్తో జరిగినటువంటి తొలి వన్డేలో ఒక వికెట్ తీయడంతో మనకు ఈ 600 వికెట్ తీసినటువంటి క్లబ్లో అతను చేరడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి. ఆన్సర్ జడేజా, ఆన్సర్ వచ్చేసి జడేజా, ఓకేనా. డైరెక్ట్ అడగవచ్చు. 600 వికెట్లు తీసినట్టు అంటే 600 వికెట్లు 6000 పరుగులు చేసినటువంటి భారతీయ తొలి స్పిన్నర్ కింద కూడా ఇతను రికార్డు సృష్టించాడు. అంటే ఇక్కడ అన్ని ఫార్మాట్లో కలిసి అనమాట. ఇక్కడ గుర్తుంచుకోండి 600 వికెట్ల కంటే హైయెస్ట్ వికెట్స్ తీసిన వాళ్ళు వేరే ఉంటారు. మళ్ళీ మనం అది లాస్ట్ మంత్ కరెంట్ అఫేర్లో చూస్తాం. ఇది రవిచంద్రన్ అశ్విన్ కూడా మనకు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతని గురించి చెప్పాను నేను. సో మనకు అనిల్ కుంబ్లే ఫస్ట్ ప్లేస్లో ఉంటాడండి, హైయెస్ట్ వికెట్స్ ఇప్పటి వరకు వికెట్ల పరంగా అత్యధిక వికెట్లు తీసినటువంటి భారత బౌలర్గా. సో ఇతను ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అనమాట, ఓకేనా. ఇతను 619 వికెట్లతోటి మనకి ఇతను ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగిందనమాట. అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి ఇతను అన్ని ఫార్మాట్లో కలుపుకోను అనమాట. సో తర్వాత మనకు రవిచంద్రన్ అశ్విన్ కావచ్చు, హర్భజన్ సింగ్, కపిల్ దేవ్ వీళ్ళు కూడా హైయెస్ట్ వికెట్ల పరంగా మనకు వార్తల్లో ఉన్నారు. సో ప్రజెంట్ మనకు ఒక స్పిన్నర్ అన్నమాట, అత్యధిక వికెట్లు తీసినటువంటి స్పిన్నర్ కింద మనకు జడేజా వార్తల్లో అయితే ఉండడం జరిగింది 600 వికెట్స్ తోటి. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఇటీవల ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిందని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ కేరళనా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రనా. ఆన్సర్ వచ్చేసి మనకు మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర మనకు దేశంలోని తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లయితే ప్రకటించడం జరిగింది. దీనికోసం మనకు మహారాష్ట్ర ఐటీ శాఖ ఉంటుంది కదా. సో ఏదైతే ఐటీ శాఖ సెక్రటరీ నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా రీసెంట్గానే మనకు నియమించింది. దీనిలో మనకు గూగుల్ ఇండియా కావచ్చు, మహీంద్రా గ్రూప్స్ అండ్ ఎల్ఎన్టీ సంస్థల యొక్క ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా మనకు ఐఐటి ముంబై ఉంది కదా, దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ కూడా ఆ కమిటీలో సభ్యులుగా అయితే ఉన్నారనమాట. సో ఇది గుర్తుంచుకోండి, మహారాష్ట్ర అనేది గుర్తుంచుకోండి. నేరుగా అడుగుతుంటే ఏ స్టేట్ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనం అక్కడ కేరళ అనుకుంటాం జనరల్గా ఇటువంటికి సంబంధించి, అందుకనే జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఆసియాలోనే అతిపెద్ద ఏరో ఇండియా 15వ సదస్సు ఇటీవల బెంగళూరులో జరిగిందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే మనకు. సో 15వ ఏరో ఇండియా సదస్సు అనేటువంటిది 2025లో ఎక్కడ జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. బెంగళూరు వేదికగా జరిగింది. కానీ ఏరో ఇండియాకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. సో దీనిలో మనకు అమెరికాకు చెందినటువంటి SU-57, రష్యాకు చెందినటువంటి F-35 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి అంటున్నాడు. కరెక్ట్. కాకపోతే ఈ SU-57 అనేటువంటిది రష్యాకు సంబంధించింది. అండ్ అదేవిధంగా ఈ F-35 అనేటువంటిది అమెరికాకు సంబంధించింది అనమాట. ఇది మనకు తప్పు. సో ఇది ఎక్కువగా మనకు వార్తల్లో ఉన్నాయండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత అధునాతన 5వ తరానికి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు అనమాట. ఇవి కూడా దీనిలో పాల్గొనడం ఈసారి దీని యొక్క అంటే దీనికి ఉన్నటువంటి ఒక ప్రత్యేక ఆకర్షణ కింద మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ది మాత్రమే కరెక్ట్. అంటే ఏంటిది, ఒకటి మాత్రమే సరైనది కనుక ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మొత్తం 42,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 విదేశీ కంపెనీలు సహా మొత్తం ఒక 900 ఈ ఎగ్జిబిటర్లు దీనిలో ఈ ఏరో ఇండియా సదస్సులో అయితే పాల్గొనడం జరిగిందనమాట. సో ఇది మనకి ఇక్కడ బెంగళూరు వేదిక, కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు వేదికగా జరిగింది కనుక దీన్ని గుర్తుంచుకోండి. ఓకేనా. ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది, నేరుగా అడగవచ్చు. దీని యొక్క థీమ్ కనుక మన ఈ ఎడిషన్కి సంబంధించినటువంటి ఇతివృత్తం కనుక చూసినట్లయితే ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనేటువంటి ఒక థీమ్ తోటి దీన్ని ప్రారంభించారు. సో ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. సో 20 క్వశ్చన్స్ చూసాం. నేను మనకు ఫిబ్రవరి 20 వరకు మరొక 20 క్వశ్చన్స్ మరొక వీడియో చేస్తాను. ఎవ్రీ
10 డేస్కి ఒక వీడియో చొప్పున మీకు మినిమం 50 to 60 క్వశ్చన్ ఒక మంత్లో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఫిబ్రవరిలో ఇప్పుడు మనకు ఫస్ట్ 10 డేస్లో దీనిలో మ్యాక్సిమం కవర్ చేశాను. నెక్స్ట్ 10 డేస్కి సంబంధించి నేను ఫిబ్రవరి 20 తర్వాత మళ్ళీ చేస్తాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ మార్చ్ ఫస్ట్ వీక్లో లాస్ట్ ఫిబ్రవరి 10 డేస్ సంబంధించి కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఈ రకంగా మీకు వీటికి సంబంధించి మనకు ప్రతిదీ నేను అందిస్తున్నాను. ఇంకా ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించిన సపరేట్ వీడియో కూడా చేస్తున్నాను. సో అది మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, చాలా ఉపయోగపడతాయి మీకు. నేను షార్ట్స్ రూపంలో కావచ్చు, అండ్ ఇప్పుడు ఈ మంత్కి సంబంధించి దీనిలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ప్రతి ఒక్కరు ఫాలో కాండి, మీకు చాలా యూస్ ఉంటుంది. ఇంకా ముందు దాంట్లో నేను షార్ట్గా మీకు రివిజన్ మనకెట్లయితే ఫాస్ట్గా ర్యాపిడ్ రివిజన్ చేసే విధంగా నేను ఇన్స్టాగ్రామ్లో మీకు పోస్టులు చేస్తుంటా కనుక దాన్ని కూడా మీరు ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ కాండి, ఎప్పటికప్పుడు మీకు నేను అప్డేట్స్ ఇస్తుంటాను, జాబ్ అప్డేట్స్ కావచ్చు, అండ్ ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ ఇస్తాను కనుక దాంట్లో కూడా జాయిన్ కాండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి ఏదైతే మనకు టెస్ట్ సిరీస్ కూడా ఇప్పుడు జనవరి మంత్ తీసుకొచ్చాం కదా, ఫిబ్రవరి మంత్ కూడా మనకు ఒక 10 డేస్లో మనం లాంచ్ చేస్తాం. సో దాన్ని కూడా తీసుకుని ప్రయత్నం చేయండి. దానిలో మీకు టాప్ 100 బిట్స్ అనేటువంటిది ఉంటుంది, టెస్ట్ రాసుకోవచ్చు, అండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ ఉంటుంది కనుక మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.